హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సోమ్గాడ్ ఎఫ్ఎం కి స్వాగతం సుస్వాగతం. మీరు వింటారు సూపర్ హిట్స్ నెంబర్ 1 యువర్ లవ్లీ వాయిస్ విత్ మీ, నేను మీ సోమ్గాడ్ ఎఫ్ఎం అనమాట. అయితే మీకోసం అయితే అప్డేట్ ఏంటంటే తీన్మార్ మల్లన్న ఆఫీస్ ముందు ఒక యువకుడు బీసీలకు అన్యాయం జరుగుతుంది, బీసీల రిజర్వేషన్లో అన్యాయం జరుగుతుంది, దయచేసి న్యాయం జరగాలి అన్న ఒక ఉద్యమానికి స్ఫూర్తి నేనుంటానని చెప్పేసి ఒక యువకుడు కుకట్పల్లికి చెందినటువంటి సాయి ఈశ్వరాచార్య అనేటువంటి ఒక వ్యక్తి తీన్మార్ మల్లన్న ఆఫీస్ ముందు పెట్రోల్ పోసుకొని నిప్పట్టించుకోవడం జరిగింది అనమాట. అతను తీవ్రంగా గాయపడినప్పటికీ గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లడం జరిగింది. అతను నిన్ననే ప్రాణాలు ఇచ్చాడనమాట. తెలంగాణ సాధించడానికి తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంతాచారి 2009లో అతను కూడా పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ఎల్బీ నగర్ అడ్డాలో చనిపోవడం జరిగిందనమాట. తెలంగాణ ఉద్యమంలో చరిత్రలో నిలిచిపోయినటువంటి ఒక అంశంగా చెప్పుకోవచ్చు. సో అదే విధంగా ఒకప్పుడు శ్రీకాంతాచారి, ఇప్పుడు ఈశ్వరాచారి. గాంధీ ఆసుపత్రిలో అతను చికిత్స పొందుతూ నిన్న మరణించడం జరిగింది. సో ఈ విషయంపై అలర్ట్ అయినటువంటి తీన్మార్ మల్లన్న, అతని టీము వీళ్ళందరూ కూడా నిన్న హూటాహూటిన హాస్పిటల్ దగ్గరికి రావడం జరిగింది. పెద్ద ఎత్తున నిరసనలు, ధర్నాలు చేయడం జరిగింది. చూడండి, ఎందుకండి ఇలా ప్రాణాల మీదకి తెచ్చుకుంటారు? చేయండి, ఫైట్ చేయండి. ఒక అన్యాయం జరిగిందంటే ఖచ్చితంగా దానికి ఏ విధంగా సమస్యను సామరస్యంగా పరిష్కరించుకొని ముందుకు వెళ్ళాలి, బ్రతికుండి సాధించాలి, ఏదైనా ఫైట్ చేయాలి, సాధించేంత వరకు పట్టు వదలకుండా ఒక దీక్ష పట్టాలి. అంతేగాని ప్రాణాలు తీసుకోవడం ఎంతవరకు సమంజసం మీరే ఆలోచించండి. మిమ్మల్ని నమ్ముకొని కుటుంబాలు ఆధారపడి ఉంటాయి. వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? ఏదో ఇప్పుడు వస్తారు, చాలా మంది చూస్తారు, వెళ్ళిపోతారు, ఎంతో కొంత ఎక్స్గ్రేషియా ప్రకటించాలని చెప్పేసి వెళ్ళిపోతారు. తర్వాత ఫ్యూచర్ అంతా ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? సో దయచేసి యువకులారా, తెలంగాణ ఉద్యమకారులరా, ఫైట్ చేద్దాం. నిజంగా అన్యాయం జరిగిందంటే ఒక సమస్య మీద ఫైట్ చేయాలి, ధర్నా చేయాలి, నిరసనలు చేయాలి. ప్రాణాల మీదకి తెచ్చుకోకండి. ఓకేనా? అర్థమైతే ఆలోచించండి. వీళ్ళైతే ఫాలో అవుతున్నారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ లిజనర్స్ అందరికీ. ఇలాంటి అప్డేట్స్ మీకోసం మీ సోమ్గాడ్ ఎఫ్ఎంతో మరొక అప్డేట్స్ మీ ముందు కాబోతున్నారు. అందరూ సెలవు, నమస్తే, టాటా, బాయ్ బాయ్.